శుభోదయం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. 9 గ్రహాలు, 27 నక్షత్రాలు, 16 తిథులు, 12 రాసులు, వీటన్నింటి మధ్యలో మన జాతకం ఇమిడి ఉంటుంది. పుట్టిన సమయం, తేదీ, ప్రదేశాన్ని బట్టి మన నక్షత్రాలు నిర్ణయింపబడతాయి. నక్షత్రం మారితే జాతకమే మారుతుంది. ఒక్కో నక్షత్రంలో 4 పాదాలుంటాయి. ఈ పాదాలను బట్టి రాసులు నిర్ణయిస్తారు. ఇలా ఒకదానికొకటి సంబంధం ఉంటుంది. మీ పుట్టిన తేదీ, సమయాన్ని బట్టి మీ జాతకం ఉంటుంది. నిత్యం మనకు జరిగే మంచి చెడు అన్ని కూడా గ్రహాలిచ్చే ఫలితాలే. ప్రస్తుతం మీ జాతకం ఎలా ఉంది? మీకు అనుకూలమేంటి, ప్రతికూలమేంటి? మీరు ఎదుర్కొంటున్న సమస్యలను దూరం చేసుకోవడం ఎలా? అన్నింటా అభివృద్ధి కోసం ఏం చేయాలి? మీ జాతకంతో పాటు మీ సమస్యలకు చక్కని పరిష్కారం చూపేందుకు భవిష్యాచార్య డాక్టర్ నరసింహాచార్యులు గారు మన స్టూడియోలో ఉన్నారు. మీకు మీ జాతకం గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటే వెంటనే మీ పుట్టిన తేదీ, సమయంతో పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ కు కాల్ చేయండి. గురువు గారు నమస్తే అండి. ముందుగా ఈ రోజు శుభాశుభ సమయాల గురించి చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ రాజమాత్రే నమః. G24 గంటల ప్రేక్షకులకి అదృష్ట శుభోదయం. స్వస్తి శ్రీ చంద్రమానేన ప్రభవాది శ్రీ విజయనామ సంవత్సరం వైశాఖ మాసం వసంత ఋతువు ఉత్తరాయణం. ఈరోజు మే 15వ తేదీ బుధవారం. పంచమి సాయంత్రం 5:45 వరకు, అట్లాగే పునర్వసు నక్షత్రం రాత్రి 10:52 వరకు, వర్జ్యం ఉదయం 9:25 నుంచి 11:33 వరకు, అట్లాగే రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు, ఇక దుర్ముహూర్తం ఉదయం 11:30 గంటల నుంచి 12:30 గంటల వరకు, ఇక అదృష్ట సమయం ఉదయం 6:10 నుంచి 7:12 వరకు, తిరిగి సాయంత్రం 5:20 నుంచి 6:21 వరకు. ఈ శుభ సమయంలో మన నిత్య దైనందిక జీవిత కార్యక్రమాల్లో భాగంగా దీపారాధన, దైవారాధనతో మీ నిత్య కార్యక్రమాలను ఆరంభించండి. ఈ రోజు మీ అందరికీ కూడాను శుభ గడియలు, శుభ సమయాలు అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు. అలాగే ఈ రోజు దైవారాధనకు సంబంధించి ఏ దేవుణ్ణి పూజిస్తే మనకు అనుకూల ఫలితాలు లభిస్తాయంటారు? ఈ రోజు విశేషించి బుధవారం, బుధ సంబంధమైన వారం. తప్పనిసరిగా గణపతి ఆరాధన అన్ని రాసుల వారికి అనుకూలంగా ఉంటుంది. విశేషించి ఈరోజు ఆది శంకరాచార్య జయంతి. తప్పనిసరిగా శంకరాచార్యుల వారు చెప్పినటువంటి ఏదైనా ఒక మంచి వాక్యాన్ని మనం మనన చేసుకోవడం ద్వారా ఒక మంచి ఫలితాలు వస్తాయి. అట్లాగే ఈరోజు క్రయ విక్రయాలకు అనుకూల కాలం. సాధ్యమైనంత వరకు నూతన కార్యరంగ ప్రయత్నాలు ఆరంభించుకోవచ్చు. సాధ్యమైనంత వరకు ఈ రోజు శుభ సమయంలోనే ప్రయాణాలు చేయండి, మీకు మంచి ఫలితాలు వస్తాయి. అన్ని రాసుల వారు తప్పనిసరిగా గణపతి ఆరాధన వలన ఉత్తమ ఫలితాలు రాబోతున్నాయని చెప్పవచ్చు. అలాగే ఈ రోజు పుట్టిన వారి జాతకం గురించి చెప్పండి. ఈరోజు పునర్వసు నక్షత్రంలో జన్మిస్తూ ఉన్నారు. నక్షత్రాధిపతి రామచంద్రమూర్తికి జన్మించినటువంటి నక్షత్రం. తప్పనిసరిగా వీరు విద్యారంగంలోనూ, వృత్తి వ్యాపార రంగాల్లో స్థిర ప్రవృత్తి కలిగి ఉంటారు. 14 సంవత్సరాల ప్రాయం తర్వాత వీరికి అదృష్ట జాతకం ఆరంభమవుతుంది. అక్కడి నుంచి 17 సంవత్సరాలు నిర్విరామంగా వారి విద్యారంగాన్ని పూర్తి చేసుకునే పరిస్థితిలో ఉంటుంది. తప్పనిసరిగా ఈ నక్షత్రంలో పుట్టిన వారికి సామాన్య దోషం ఉంది, అంతకుమించి ప్రభావవంతమైనటువంటి దోషాలు ఏవి లేవు. ఈరోజు పుట్టి జన్మదినోత్సవం జరుపుకుంటున్న వారందరికీ కూడా మీకు మంచి ఫలితాలు రావాలని మనసా వాచా కర్మేణ మీకు ఎప్పుడు కూడాను ఆనంద జీవితం గడపాలని అదృష్టం తరఫున మీకు శుభాశిస్సులు అందిస్తున్నాం. అలాగే ప్రయాణాల విషయానికి వస్తే ఏ రోజు ప్రయాణాలు చేస్తే మంచిది అని తెలుసుకోవడం చాలా ముఖ్యం చాలా మందికి. అలాగే ఈ రోజు ఏ ప్రయాణాలు చేయడం ఎంతవరకు మంచిది అవుతుందంటారు? అంటే ఎప్పుడు కూడాను విశ్వాసం ఉన్నవాడు సంప్రదాయ పరమైనటువంటి ఒక సమయాన్ని ఎంచుకుంటాడు. సహజంగా దూర ప్రయాణం క్షేమంగా జరగాలని కోరుకుంటాం. అట్లా ఈ రోజు ప్రయాణాలు ఆరంభించుకోవాల్సిన వాళ్ళు అవసరం ఉన్నంత వరకు, అవకాశం ఉన్నంత వరకు ఉదయం 6:10 నుంచి 7:12 వరకు ప్రయాణం చేయవచ్చు. అట్లా సాయంత్రం 5:20 నుంచి 6:21. రాత్రి 10 గంటలకు టికెట్ బుక్ చేసుకున్నామండి, మరి 6 గంటలకు ఎలా వెళ్తాం అనొచ్చు. తప్పనిసరిగా అలా వెళ్ళవలసి వచ్చినప్పుడు ఏదైనా మీకు లగేజ్ బ్యాగ్ని
అలా తీసుకొని అలా వీధిలోకి వెళ్ళి అది తెలిసిన వారింట్లో పెట్టి అక్కడి నుంచి మీరు కార్యరంగాలు ఆరంభించుకోవచ్చు. తప్పనిసరిగా ఈరోజు ప్రయాణాలు సుఖవంతంగా సాగుతాయి. అలాగే ఈ రోజు ఏ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతోందంటారు? ఈరోజు అన్ని రాసుల వారు తప్పనిసరిగా బుధుడి యొక్క ఆరాధన చేయండి, పచ్చపెసలు పౌరాళ్లకు వేయండి, గణపతిని ఆరాధించండి. అట్లాగే సాధ్యమైనంత వరకు పంచమిలో తిథిలో ఉన్నాం కాబట్టి అవకాశం ఉంటే అమ్మవారి దర్శనం చేసుకోవటం కూడా మంచి ఉత్తమ ఫలితాలను ఇస్తాయి. అలాగే ఇప్పటి వరకు చంద్రుడు 4వ స్థానంలో ఉంటే ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నాం. ఇక ఈ రోజు చంద్రుడు 5వ స్థానంలో ఉంటే ఫలితాలు ఏ విధంగా ఉంటాయో వివరించండి. మీ జాతక చక్రంలో లగ్నము నుండి 5వ స్థానంలో గనక చంద్రుడు ఉన్నట్లయితే మీకు పురుష సంతానం తప్పనిసరిగా ఉంటుంది. మీకు మగపిల్లలు ఉన్నటువంటి జాతకులు అవుతారు. మీ యొక్క సంతాన రీత్యా మీరు వృద్ధాప్యంలో సర్వ సుఖాలని పొందగలుగుతారు. మీకు పుట్టేటువంటి పిల్లలు మంచి అందమైనటువంటి వ్యక్తులుగా పుట్టే అవకాశాలు, అట్లాగే ఆకర్షణీయమైన రూపం కలిగి ఉంటారు. అయితే ఈ సంతానం కొద్దిగా భయంతో కూడినటువంటి భక్తి కలిగి ఉంటారు. వసుధ పుట్టుకతోనే జ్ఞానవంతులై మంచి మేధా సంపత్తి కలిగి మంచి నిష్ణాతులుగా ప్రభుత్వ కార్యరంగాల్లో ఉన్నత ప్రమాణాలను పాటిస్తూ వారికి ఎటువంటి చెడ్డ పేరు రాకుండా చేసే ప్రయత్నం చేస్తుంటారు. వీరికి ఆహారం మీద పూర్తిగా ఎక్కువ ప్రీతి, రకరకాల రుచులు తినాలని కోరుకుంటారు. సో మొట్టమొదటి లగ్నంలో నుంచి పంచమ స్థానంలో చంద్రుడు ఉంటే మంచి భోజన ప్రియులుగా మనం వారిని అభివర్ణించవచ్చు. సో 5వ స్థానంలో ఉంటే అంతా శుభ పరిణామమే కనిపిస్తుంది ఎప్పుడు చూసినా. అలాగే 6వ స్థానంలోకి వచ్చేటప్పటికి అదే విధంగా ఉంటుందంటారు. మరి ఈ ఊరు నుంచి ఆ ఊరు అంతే, ఈ ఊరు నుంచి ఆ ఊరు అంతే. కాకపోతే ఈ మధ్యలో వచ్చేటువంటి సమస్యలు ఏమిటంటే లగ్నము నుండి 6వ స్థానంలో కనుక చంద్రుడు ఉన్నట్లయితే మీకు విపరీతమైనటువంటి ఆవేశం ఉంటుంది. అంటే ఆవేశం అన్ని విధాల అనర్థదాయకం అన్నారు. అంటే వీరికి ఆవేశం రావలసిన చోట ఆవేశం రాదు, ఎక్కడ కూడదో అక్కడ ఆవేశం వస్తూ ఉంటుంది. అట్లాగే అందరితోనూ మాటల ద్వారా శత్రుత్వాన్ని తెచ్చుకుంటారంటే వారికి సహాయం చేసి శత్రుత్వాలను తెచ్చుకుంటారు. జీవితంలో ఎంతో మందికి కష్టపడి సహాయం చేసిన చివరికి మీ సహాయాన్ని గుర్తించేవారు చాలా మంది కరువవుతారు. సో మీకు అజీర్ణ వ్యాధి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు 6వ స్థానంలో చంద్రుడి ద్వారా ఉత్తమ వ్యక్తులైనప్పటికీ ఎదుటివారి సహాయం మీరు పొందలేరు. అట్లాగే అనారోగ్యం ఏంటంటే అజీర్ణ లక్షణం కొద్దిగా ఉంటుంది కాబట్టి దానికి వైద్య సంబంధమైనటువంటి సేవలు మీకు నిరంతరం అవసరం అవుతాయి. 5, 6 స్థానాల గురించి తెలుసుకున్నాం, చంద్రుడి గురించి. అలాగే 7వ స్థానంలోకి వచ్చేటప్పటికి ఇదే విధంగా ఉంటుందంటారు. సో 5 నుంచి 6కు వచ్చేసరికి పూర్తిగా జాతకం మారిపోయింది. అట్లాగే లగ్నం నుంచి 7వ స్థానం, 7వ స్థానం చంద్రుడు. సహజంగా వివాహ జీవితానికి మనం 7వ స్థానాన్ని చూస్తాం. అంటే వివాహ జీవితంలో కనుక స్థానంలో కనుక చంద్రుడు ఉన్నట్లయితే అంటే లగ్నం నుంచి 7వ స్థానం మనకు వైవాహిక జీవితం సానుకూలంగా జరుగుతుందా జరగదా అని చెప్పుకోవడానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే ఆ 7వ స్థానంలో కనుక చంద్రుడు ఉన్నట్లయితే మీకు చక్కటి రూపం కలిగి ఉంటారు, అట్లాగే మంచి విద్య కలిగి ఉంటారు. అయితే మీకు వచ్చేటువంటి భార్య అతిలోక సౌందర్యవతి అవుతుంది. అంటే ఇంద్రాణి వంటి అమ్మాయి, ఇంద్రుడి యొక్క కుమార్తె ఎంత అందంగా ఉంటుందో అంత అందమైన భార్య వస్తుంది. మరి అందమైన భార్య వస్తే మన సమస్యలు ఎక్కువ అవుతాయి మళ్ళీ. సో అవన్నీ సర్వసాధారణం. అట్లాగే ఈ అమ్మాయికి మంచి విద్య ఉంటుంది, మీకు వచ్చేటువంటి భార్యకి మంచి విద్య ఉంటుంది, మంచి గుణం కూడా ఉంటుంది. వీరు ప్రభుత్వ రంగ ఉద్యోగంలో ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే 7వ స్థానంలో కనుక మీ లగ్నానికి 7వ స్థానంలో కనుక చంద్రుడు ఉంటే మీరు ఏ పని చేసినా చేయకపోయినా భార్యకు ప్రభుత్వ రంగ ఉద్యోగం ఉంది కాబట్టి మిమ్మల్ని కూడా
పోషిస్తుంది. అట్లాగే ఈ జాతకంలో స్త్రీలు పుట్టినా పురుషులు పుట్టినా, అంటే స్త్రీ జాతకంలో చంద్రుడు ఉంటే మంచి భర్త వస్తాడు, అట్లాగే పురుష జాతకంలో చంద్రుడు ఉంటే వారికి స్త్రీ వస్తుంది. సో అనుకూలంగా ఉంటూ వీరికి ఆడ సంతతి కలిగే అవకాశాలు ఉంటాయి. సో తప్పనిసరిగా సప్తమంలో చంద్రుడు ఉన్నవారు మంచి ఫలితాలని పొందుతూ ఉంటారు. చివరిగా చంద్రుడు 8వ స్థానంలో ఉంటే ఎలా ఉంటుందంటే? ఇక లగ్నము నుంచి అష్టమ చంద్రుడు, దాన్ని చంద్ర దోషం అంటారు. చంద్ర దోషం అనే కంటే దాన్ని యోగం అంటాం కూడా మనం సబబుగా ఉంటుంది. ఎందుకంటే వీరు అత్యంత మేధా సంపత్తి కలిగి ఉంటారు, ప్రపంచ జ్ఞానం ఎక్కువగా ఉంటుంది, అంటే లౌకిక జ్ఞానం. ఎట్లాగైనా సరే వీరు సమాజం మీద పడి బతకగలుగుతారు. మంచి తెలివితేటలతో లౌకికంగా జీవిస్తారు. మంచి ముఖ వచ్చస్సు కలిగి చూడటానికి ఆకర్షణీయంగా ఉంటారు. కొద్దిగా బాల్యంలో మీకు అనారోగ్య వాతావరణం ఏర్పడినా క్రమేణా అది తొలగిపోయి సామాన్యమైన ధన సంపాదన కలిగి సగటు జీవితాన్ని సాగించేటువంటి ఫలితాలు మీకు లగ్నము నుంచి 8వ స్థానంలో చంద్రుడు మీకు అనుకూలంగా ఇస్తూ ఉన్నాడు. తప్పనిసరిగా అష్టమ చంద్ర దోషం ఉన్నవారు నిత్యము కూడా చంద్రుడి యొక్క దర్శనం చేయడం ద్వారా మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఇక మరిన్ని తెలుసుకునే ముందు మనం ఒక చిన్న విరామం తీసుకుందాం. చూస్తూనే ఉండండి 24 గంటలు. కాదు, అది విరాట్ లీవా కానే కాదు. విరాట్ లీవాలో సీట్స్ అలా ఉండవు. విరాట్ లీవాలో ఇది ఉండదు. స్టీరియో ఇలా ఉండదు. డెఫినెట్ గా విరాట్ లీవా కానే కాదు. విరాట్ యొక్క లీవా ఫేమ్ యొక్క సరికొత్త గుర్తింపు, కొత్త టొయోటా లీవా. ఇవాళ జాగింగ్ క్యాన్సిల్, వాన లేస్ కట్టుకో, ఇట్రా. ఇవాళ హెల్దీగా అయ్యేది ఇంట్లోనే. ఎలా? చేతులు పైకి, 2 స్ట్రైట్ గా. ఆ బాక్స్ ఇవ్వు. ఇప్పుడిక హెల్దీగా అయిపోయావు. ఎలా? 3 రోజెస్. ఇది హెల్దీ ఎందుకంటే ప్రత్యేకమైన దీని ఆకుల్లో ఉన్న సహజ సిద్ధమైన హెల్దీ ఫ్లావనాయిడ్స్ దీనికి అందిస్తాయి సరైన రంగు, రుచి, పరిమళం. అదో వాన కూడా ఆగిపోయింది. బ్రుక్ బాన్ 3 రోజెస్. తాగండి హెల్దీగా, జీవించండి సంతోషంగా. గర్ల్స్ లెట్స్ స్టార్ట్. ఆగండి, లిప్స్టిక్ ప్యాచిగా అనిపిస్తోంది. లెట్స్ గో. ఇదేమిటి? ఎండ వల్ల ఫెయిర్నెస్ క్రీమ్ రాసుకునే వారి స్కిన్ టోన్ అనీవెన్ గా కనిపిస్తుంది, కానీ లాక్మే సన్ ఎక్స్పర్ట్ రాసుకునే వారికి కాదు. లాక్మే సన్ ఎక్స్పర్ట్ ప్రతిరోజు సెలోన్ లాంటి ఈవెన్ స్కిన్ టోన్ కోసం డిజైన్ ద ఎక్స్పర్ట్స్ ఇది డిటైన్ చేస్తుంది. దాంతో మీరు పొందగలరు సెలోన్ లాంటి ఈవెన్ స్కిన్ టోన్. వావ్! సన్ ఎక్స్పర్ట్ బై లాక్మే రీఇన్వెంట్. వైఎస్ జగన్, శ్రీలక్ష్మి, సబిత. ఎవరు చెప్పారు, ఎవరు చేశారు? నేరం ఎవరిది, శిక్ష ఎవరికి? తెలిసి చేశారా, తెలియక జరిగిందా? చెల్లెమ్మ తప్పు చేశారా? ఫుల్ స్టోరీలో ఈ కార్యక్రమాన్ని మీకు సహసమర్పిస్తున్నవారు సింఫనీ ఇండియా కూలర్, ఇండియాను ఉంచుతుంది కూలర్. కళ్యాణ్ జ్యువెలర్స్ బ్యాంగిల్ మేళా. అసంఖ్యాకమైన గాజులు, అపరిమితమైన శ్రేణులు. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఇక మీతో మాట్లాడడానికి మరో కాలర్ ప్రభాకర్ గారు ఒడిషా నుండి కాల్ చేస్తున్నారు. ప్రభాకర్ గారు నమస్తే అండి. చెప్పండి, ఎవరి జాతకం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పాప జాతకం అడగదామనండి. ఓకేనండి, చెప్పండి. పాప పేరు, పుట్టిన సమయం? పాప పేరు ఇంద్రాణి. ఓ, ఇంద్రాణి గారు పుట్టిన సమయం చెప్పండి. హలో, పుట్టిన సమయం చెప్పండి. 86 ఓకే. మే 25 మే ఉదయం 11:43. ఓకేనండి, గురువు గారు చెప్తారు, వినండి. 86లో పుట్టినటువంటి మీ ఇంద్రాణి యొక్క జాతకరీత్యా
ఈరోజు సాయంత్రం సమయం 6:21 నుంచి శుభ గడియలు, శుభ పరిణామాలు జరగడానికి అత్యంత యోగ్యమైనటువంటి రోజు మీకు ఈ నెల మే 15వ తేదీ, అంటే ఈ రోజు నుంచి. ఈ రోజు సాయంత్రం మీరు మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా పురాతన దేవాలయంలో, ఇంకా విశేషించి మీకు శివాలయం దొరకడం వలన కూడా మీకు మంచి అదృష్ట ఫలితం వస్తుంది. ఎందుకంటే పేరు ఇంద్రాణి అనే పేరు పెట్టుకున్నారు కాబట్టి, ఇంద్రాణి అనేటువంటి పేరు పార్వతికి సంబంధించినటువంటిది కాబట్టి సో కొద్దిగా శివాభిషేకం చేయించండి. ప్రతి నిత్యము ఈ రోజు నుంచి ప్రతిరోజు ఆ అమ్మాయికి అమూల్యమైనటువంటి రోజులుగా మనం అభివర్ణించవచ్చు. సామాన్య పొడగరి, మంచి ఉన్నత భావాలు కలిగినటువంటిది, తల్లిదండ్రులపై పూర్తిగా ప్రేమాభిమానాలతో స్థిర ప్రవృత్తి కలిగి కుటుంబ ఆర్థిక స్థితిగతుల మొత్తాన్ని అంచనా వేయగలిగినటువంటి ఉన్నతమైన వ్యక్తి. అయితే ఎంఐ ఎడ్యుకేషన్ రీత్యా సిఏ వైపు కనుక ఉన్నట్టయితే మాత్రం మంచి ఫలితాలు వస్తాయి. కానీ ఆ రంగంలో నుంచి వేరొక రంగంలో మారినట్టుగా మనకు జాతకం మారుతుంది. సో సాధ్యమైనంత వరకు వీరికి ఈ సాయంత్రం 6:21 నుంచి 21 సంవత్సరం 3 మాసాల కాలం అనుకూలంగా ఉంది. వైవాహిక జీవితం, మార్పు, ఉద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. ఆ దిశగా ప్రయత్నాలు చేయండి. అలాగే అన్ని రాశుల వారు కూడా ఈ రోజు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలంటారు? అన్ని రాశుల వారు సహజంగా మనకు 26 నక్షత్రాలు, 9 గ్రహాలు, 12 రాశులు. అంటే ఇక్కడ మనం నిత్యం కూడా మనం చూస్తూ ఉంటాం, ఏ ఛానల్లో పెట్టినా కూడా మనకు రాశి ఫలాలు వస్తూ ఉంటాయి. అందుకే మనం టోటల్గా మన అదృష్ట కార్యక్రమం రాశి ఫలాలను పూర్తిగా పక్కన పెట్టాం. అంటే ఒక కాలర్ అడిగాడు, ఏమండి ఆ ఛానల్లో చెప్పినటువంటి సిద్ధాంత్ గారి యొక్క రాశి ఫలాలకి ఈ ఛానల్ చెప్పిన సిద్ధాంత్ గారి రాశి ఫలాలకి అసలు పూర్తిగా పొందన కుదరట్లేదని మేము ఏం చేయాలి అని. మొట్టమొదట ఏ రాశుల వారైనా, అన్ని రాశుల వారు నిద్రలేచి పూర్వమే నిద్రలేచి మనం ఒక్కసారి ఆదిత్య హృదయం పారాయణం అవకాశం ఉంటే చేయడం ఉత్తమం. అలా లేనివారు కనీసం స్నానం చేసి సూర్యోదయాన్ని చూచి సూర్య భగవానుడు నమస్కారం చేసుకున్నట్లయితే అన్ని రాశుల వారికి ఎల్లప్పుడూ కూడా శుభ పరిణామాలే వస్తాయి. కాబట్టి అన్ని రాశుల వారు రాశి ఫలాలు అనేటువంటివి ఎవరికి ప్రధానంగా డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి, 40 సంవత్సరాలు దాటిన వారికి, పేరును బట్టి చూసుకున్నటువంటి వారికి మాత్రమే రాశి ఫలం వస్తుంది తప్ప వ్యక్తిగత జాతకం ఉన్నవాళ్ళు, డేట్ ఆఫ్ బర్త్, టైం ప్లేస్ ఉన్నవాళ్ళు రాశి ఫలాలపై ఆధారపడకూడదు. నక్షత్ర ఫలితాలని లగ్నం నుంచి ఏ రాశిలో ఏ గ్రహం ఉంటే ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలి తప్ప డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి రాశి ఫలాలు తప్ప డేట్ ఆఫ్ బర్త్ ఉన్నవారు కాదు. కాబట్టి ఉన్నవారు కానీ లేనివారు కానీ ఎవరైనా సరే నిద్ర లేచి సూర్య నమస్కారాలు చేయడం వలన మీకు ఉత్తమ స్థితిగతులు కలుగుతాయి అని చెప్పవచ్చు. అలాగే ఈ రోజు యొక్క విశిష్టత, ప్రత్యేకత ఏమిటంటారు? ఈరోజు బుధవారం, విశేషించి ఆదిశంకరాచార్య జయంతి. మనకు మత బోధకులు ఆదిశంకరాచార్యుల వారు భారతదేశం మొత్తాన్ని కూడా పాదయాత్ర ద్వారా ప్రతి గ్రామ దర్శనం చేసి ఎంతో మత సంప్రదాయాలని, ద్వైత సాంప్రదాయాన్ని ప్రచారం చేసుకుంటూ శివతత్వంతో పాటు లలితతత్వం, అట్లాగే మతాల మధ్య ఉండేటువంటి వైరుధ్యాలను తొలగించుకుంటూ అందరినీ సమత్వం యోగ ఉచ్యతే అనేటువంటి నినాదంతో ఆయన ఈ భారతదేశంలో పర్యటించి మన సంప్రదాయ విలువల్ని ప్రచారించిన మహోన్నత వ్యక్తి. అటువంటి ఆదిశంకరాచార్యుల యొక్క నామస్మరణ ఈరోజు అందరికీ యోగ్యమైనది. అట్లాగే ఈరోజు క్రయ విక్రయాలకు కూడా అనుకూల కాలం. సో షేర్స్ మార్కెట్ రంగాల వారు ఈరోజు ఆశించినటువంటి ఫలితాలు వస్తున్నాయి. అట్లాగే బంగారం, వెండి ధరలు స్థిరంగా ఉండే అవకాశాలు బలంగా ఉన్నాయి. అలాగే ఈరోజు ప్రయాణాలు చేసుకునేవారు సాధ్యమైనంత వరకు శుభ సమయంలోనే ప్రయాణం చేయండి, తద్వారా మీకు మంచి ఫలితాలు ఉంటాయి.
అలాగే చాలా మంది జాతకంలో అదృష్టం కలిసి రావడానికి ఉంగరాలలో రాళ్లను వేసుకుని వాడుతూ ఉంటారు. అంటే చాలా మంది సజెస్ట్ చేసినప్పటికీ మరికొంతమంది ఊరికే విని ఇది పెట్టుకుంటే కలిసి వస్తుంది అని. ఇలాంటివన్నీ ఎంతవరకు మంచిది అంటారు, ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే రత్నాలు మణులు అనేవి ఉన్నాయి. ఎందుకంటే మనం అనంత పద్మనాభ స్వామి ఆలయంలో అక్కడ కౌంటింగ్ లో మనం చూసినటువంటి మణులు గాని రత్నాలు గాని మనం చూసిన తర్వాత మన పరిసర ప్రాంతాలు దొరికేటువంటి రత్నాలు గాని ఇవన్నీ కూడా టోటల్ గా మోసము అని తెలిసింది. అంటే మన ఆంధ్రదేశానికి వచ్చేటువంటి స్టోన్స్ ఏవైతే ఉన్నాయో అది మొత్తము థర్డ్ క్వాలిటీ. మనకు రత్నాలకి మణులు మాణిక్యాలకి పేరెనికి చెందింది కర్ణాటక. రాయల వారి యొక్క మణులు ఈరోజు మనకు అన్ని చోట్ల మనకు లభిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ మరి మణులు ధరించలేని వాడికి వాడి సమస్య పరిష్కారం కాదా? శక్తి లేనివాడు రాయి ధరించలేడు కదా. కాబట్టి సామాన్య వ్యక్తికి రాళ్లు ధరించకుండా రత్నాలు ధరించకుండా వారి సమస్యలు పరిష్కారం కావేమో అన్న సందేహం అవసరం లేదు. ప్రతి చిన్న సమస్యకు ఒక పెద్ద పరిష్కారం ఉంటుంది. మీకు శక్తి ఉంటే దాన ధర్మాలు చేయండి, దైవారాధన చేయండి, ఆకలి కొన్నవాడికి అన్నం పెట్టండి, దాహార్తికి మంచినీళ్ళు ఇవ్వండి, అది కూడా రెమెడీనే. లేదు ఇప్పుడు నాకు బుధుడు అనుకూలంగా లేడు, దానికి మనం ఎమరాళ్ళు పచ్చ పెట్టుకోవాలి, ఆ షాప్కి వెళితే క్యారెట్ 1500 చెప్పాడు, కనీసం 3-5,000 ఖర్చు అవుతుంది, వాళ్ళు పెట్టలేరు. ఆ 5,000 ఉంటే వాడికి ఇల్లు గడిచిపోతుంది. మరి మా సమస్య పరిష్కారం ఏంటంటే మణికట్టుకి ఆకుపచ్చ గుడ్డ కట్టుకున్నా, ఆకుపచ్చ తాడు కట్టుకున్నా కూడా ఆ ఫలితం వస్తుంది. కుజుడు అనుకూలంగా లేడు, ఆ మణికట్టుకు ఎర్రతాడు కట్టుకోండి. అంటే ఆ ఏ గ్రహానికి సంబంధించినటువంటి రంగు ఉన్నదో ఆ రంగు బట్టలు వేసుకున్నా, ఆ రంగు యొక్క తాడు కట్టుకున్నా కూడా మంచి ఫలితం తప్ప ప్రతి జాతకానికి రాళ్లు వేయాలన్న నిబంధన ఎక్కడ మనకు లేదు. అలాగే మీతో మాట్లాడడానికి నెక్స్ట్ కాలర్ బాలలక్ష్మి గారు కరీంనగర్ నుండి మాట్లాడుతున్నారు. బాలలక్ష్మి గారు, హలో. రైట్, కాల్ కట్ అయినట్టుందండి. అలాగే చంద్రుడు కనుక 9వ స్థానంలో ఉంటే, ఇప్పటి వరకు 8 స్థానాల్లో ఉంటే ఏ విధమైన ఫలితాలు ఉంటాయో తెలుసుకున్నాం. అలాగే 9వ స్థానంలోకి వచ్చినప్పుడు ఆ ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటారు? సో ఓవరాల్ గా మనం 5 నుంచి మనం చూస్తున్నాం. 5 ఒక రకంగాను, 6 ఒక రకంగాను, 7 కాస్త మధ్యమంగాను, అట్లాగే 8 ఒక రకంగాను, 9కి వచ్చాం మనం. సో మీ లగ్నం నుండి 9వ స్థానంలో గనక చంద్రుడు ఉన్నట్లయితే మంచి దేహఛాయ కలిగి ఉంటారు, అట్లాగే మంచి తేజస్సు కలిగి ఉంటారు, దైవ శాస్త్ర పురాణ ఇతిహాసాల యందు పూర్తిగా మక్కువ కలిగి ఉంటారు. మీకు బాగా నవల్స్ పిచ్చి ఉంటుంది, అంటే పుస్తకాలు బాగా చదువుతారు. అట్లాగే వీరికి కులాభిమానం, మతాభిమానం, ఆత్మాభిమానం ఎక్కువ. సాంప్రదాయ జీవితాన్ని గడపడానికి వీరు ఎప్పుడు కూడాను స్థిర ప్రవృత్తులై నలుగురిని వారి స్థితికి మార్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. మత మార్పిడులను మాత్రం వీరు ప్రోత్సహించే ప్రయత్నం చేయరు. అట్లా ఎవరైనా చేస్తుంటే వారికి పూర్తిగా అడ్డుకట్ట వేస్తుంటారు. సో వీరు సమాజంపై భక్తిగా ఉంటూ అట్లాగే సంప్రదాయ విలువలు కాపాడుతూ ఉత్తమ జీవితాలను గడుపుతూ ఉంటారు. సో కాబట్టి లగ్నంలో గనక లగ్నము నుండి 9వ స్థానంలో గనక మీకు చంద్రుడు ఉంటే మీరు ఉత్తములు అని చెప్పవచ్చు. సో ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా కనిపిస్తోంది మనం చూసినవన్నిటికీ. చివరిగా ఒక 10వ స్థానం గురించి మాట్లాడుకుంటే, చంద్రుడు 10వ స్థానంలో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు పొందుతాము? ఇక 10వ స్థానం లగ్నము నుండి 10వ స్థానం రవి ఉంటే మీరు తప్పనిసరిగా ప్రభుత్వ రంగ ఉద్యోగాన్ని చేయడంలో వెనకాడరు. సో తప్పనిసరిగా మీకు చివరి క్షణం వరకు మీకు ప్రభుత్వ రంగ ఉద్యోగం వస్తుంది. అట్లాగే మంచి అధికార పదవి కలిగి ఉంటారు, మంచి ధనార్జన ఉంటుంది, మంచి రూపురేఖలు, మంచి వాగ్దాటి కలిగి ఉంటారు. ఎటువంటి సమస్యనైనా పరిష్కరించగలడానికి సమర్థులై ఉంటారు. వీరు సాధ్యమైనంత వరకు న్యాయశాస్త్ర కోవిదులుగా, అంటే హైకోర్టు, సుప్రీంకోర్టు, ప్రధాన న్యాయస్థానాల్లో న్యాయమూర్తులుగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఈ
మీ జాతకం కనుక లగ్నము నుండి 10వ స్థానంలో కనుక చంద్రుడు ఉన్నట్లయితే మీరు న్యాయశాస్త్ర పట్ట కనుక పుచ్చుకున్నట్లయితే మీకు మంచి ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ధన్యవాదాలు గురువు గారు. చంద్రుడు ఏ స్థానంలో ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయనే దాని మీద పూర్తి అవగాహన కల్పించారు. ధన్యవాదాలండి. ఇది ఇవాల్టి అదృష్టం కార్యక్రమం. చూస్తూనే ఉండండి జీ 24 గంటలు.